రాములోరి సాక్షిగా అందరికీ ఇందిరమ్మ ఇండ్లు 22,000 కోట్ల రూపాయలు 4.50 లక్షల గృహాలు. భద్రాచలంలో స్కీమ్ ప్రారంభం. 90 రోజుల్లోనే 6 గ్యారంటీలు అమలు. ప్రభుత్వాన్ని కూల్చేయాలని పగటి కలలు. మేం గేట్లు తెరిస్తే కేసీఆర్ కుటుంబం తప్ప ఎవరు బీఆర్ఎస్ లో ఉండరు. ఖమ్మంలో 100 మీటర్ల గోతిలో పాతి పెట్టిండ్రు. అనవసరంగా మాతో గోక్కోవద్దు. బీఆర్ఎస్ అంటే బిల్లారంగా సమితి. మనుగురు ప్రజా దీవెన సభలో సీఎం రేవంత్ రెడ్డి ఇది పరిస్థితి. రాములోరి సాక్షిగా మరో పథకం మరి తీసుకొస్తా ఉంది గ్యారంటీలో. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ మరో గ్యారంటీ అమలుకు శ్రీకారం చుట్టింది. 10 ఏళ్ల పాటు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అంటూ కేసీఆర్ ఆడిన దొంగ నాటకాలతో విసిగిపోయిన పేదలకు రేవంత్ రెడ్డి సర్కార్ గొప్ప ఊరటనిచ్చింది. భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి సాక్షిగా 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్ల స్కీమును ప్రారంభించారు. అందుకోసం ఏకంగా 22,500 కోట్ల రూపాయలు కేటాయించింది. నిజానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లు తప్ప కేసీఆర్ హయాంలో పేదలకు ఒక్క ఇల్లు కట్టించింది లేదు. కాక మాయమాటలు నమ్మి ఉన్న కాస్త గుడిసెలను ఊడగొట్టుకొని రోడ్డున పడ్డారు చాలా మంది. ఆయన ఊరుండే కదా ఊర్లో మొత్తం ఆయన ఏం చేసాడు, ఒక సర్పంచ్కి ఇల్లు కడతాం, ఇల్లు కట్టిస్తాం అటు ఇట్లా అంటే ఉన్న ఇల్లు చిన్న ముల్కనూరు ముల్కనూరు సర్పంచ్ పాపం ఆయన ఇల్లు ఏది వాసాల మరిలో ఆకులు ఆగవ్వ. ఆమె పరిస్థితి ఆమె కాదు, వాసాల మరిలో రోడ్డు మీద ఉన్న ఇళ్ళని కూడా మనం వాడికి పోయినా ఆల్రెడీ ఇక్కడ పోయి చూస్తే మొత్తం ఆగమాగమైంది. యాదాద్రి సన్నిధిలో సీఎం రేవంత్ దంపతులు ఘనంగా ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు. ప్రత్యేక పూజలు చేసిన ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం భట్టి సహా మంత్రులు హాజరు. పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన అర్చకులు అంటూ ఒక వార్త చూస్తున్నాం.